నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్లోకి వచ్చింది. అది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మేనమామ కమ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి వింటూ ఉంటే. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ కమ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ప్రచారంలో భాగంగా హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి. అంటే ఆలోచించి మాట్లాడుతున్నారా, ఆలోచించకుండా మాట్లాడుతున్నారా, అసలు ఏంటనేది డౌట్ఫుల్గా ఉంది ఆయన మాటలు వింటూ ఉంటే. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవినాష్ రెడ్డి గారి గురించి. అంటే నిజం ఒప్పుకున్నాడు కదా, గంగిరెడ్డి అనే వ్యక్తి చంపాడు, సంపతుంటే వెళ్ళి చూశాడంట. అంటే ఇక్కడ మీరు అన్నట్టు కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. అంటే వెళ్ళాడు, నుంచున్నాడు, అంటే వాడు చేస్తుంటే అడ్డుపడలేదు అనే కదా దాని అర్థం. ఆయన అదే అన్నాడు, చూస్తూ ఉండిపోయాడు, ఆపలేదు అని. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పెద్ద తలకాయలు ఇరుక్కోకూడదని చెప్పని అవినాష్ రెడ్డిని బలిపశువుని చేస్తున్నారేమనిపిస్తూ ఉంది. మేనల్లుడిని అయినా మేనల్లుడి కింద లెక్క కదా, అయినా సరే అతను బలిపశువుని చేస్తున్నారేమనిపిస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారితోటే ఆగిపోవాలి, మిగిలిన వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇది ఎటు వాళ్ళ మీదే సిబిఐ వాళ్ళు చెబుతున్నారు కదా, కాబట్టి ఇది అవినాష్ రెడ్డి చేశాడని చెప్పని, చేయించింది ఎవరైనా సరే చేసింది అవినాష్ రెడ్డి గారే అనే ఉద్దేశంతో ఆయన ఒక్కడనే ఈ కేసులో ఇరికించాలని చెప్పని భావిస్తున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంటే ఎన్నికలకు ముందే రేపు 15వ తారీఖు నాడు ఆయన బెయిల్ మీద తీర్పు ఉంది కదా, దానికి వ్యతిరేకంగా వస్తుందని ఇలా ముందుగా సమాచారం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది నాకు చూడబోతే. అప్పుడేమవుతుంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు, అంతే కదా. కాబట్టి ఇవన్నీ ముందు ఉండేవి కాబట్టి ముందుగానే జనాన్ని ఇది ఇట్లా అన్నాడు ఆ రోజు, మళ్ళీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నారు గుర్తుంది కదా అనే ఉద్దేశంతో ఇలా ముందుగానే, ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఏది జరగబోతున్నా వాళ్ళు ముందుగా ఎట్లాంటివన్నీ చెప్తానే ఉన్నారు. ఈయనేమో ఈ మాట అంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో వైఎస్ సునీత్ గారిని పెయిడ్ ఆర్టిస్ట్ కింద మార్చేశాడు. అంటే ఇవన్నీ ఇట్లా ఒకటొకటి చూస్తూ ఉంటే ఇంతవరకే దీన్ని ఆపాలి, అంత దూరం పోతే చాలామంది బయటకు వస్తారు, లేనిపోయిన ఇబ్బంది, పార్టీ మనుగడకే ప్రమాదం, కాబట్టి అవినాష్ రెడ్డి గారిని బలిపశువుని చేయాలనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చారని చెప్పి అయితే భావించాల్సి వస్తుంది. సో అంటే అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు షర్మిల ఇద్దరు కూడా తెలియకుండా ఇండైరెక్ట్గా అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తారంటారా? తెలియకుండా ఏం కాదు, తెలిసే చేశారని నేను అనుకుంటున్నాను. దాంట్లో అనుమానమే లేదు. అసలు అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కనుక మనం పరిశీలించుకున్నట్లయితే, అంటే అక్కడ జరిగింది గంగిరెడ్డి చేశాడు, గంగిరెడ్డే చేశాడు, గంగిరెడ్డి చేసిన తర్వాత వాళ్ళ రిలేటివ్ అయిన శివప్రకాష్ రెడ్డి కాల్ చేస్తే అవినాష్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత గంగిరెడ్డి ఏదో తుడుస్తున్నాడు కాబట్టి అలా చూస్తూ ఉండిపోయాడు, ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూస్తూ అమాయకంగా ఉండిపోయాడు. అమాయకంగా ఉండిపోవడం అనేది అసలు అంటే అవినాష్ రెడ్డి అక్కడ పొగిడినట్ట లేకపోతే కించపరిచినట్టు అర్థం కాకుండా ఉంది. అంటే ఇక్కడ ఒకటమ్మా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి బావమర్ది గారు ఫోన్ చేసి చెబితే వెళ్ళాడు. వెళ్ళే సమయానికి రక్తపు మడకలు తుడుస్తున్నాడు ఆయన గంగిరెడ్డి గారు. ఆయన చెప్పింది అదే కదా. అంతే. అంటే చేసింది గంగిరెడ్డి గారు అయినా ఆపలేకపోయాడు అంటే ముందు ఆ మాట అన్నాడు కదా ఆపలేకపోయాడని, తర్వాత మార్చి ఈ మాట అన్నాడు కదా ఆపలేకపోయాడంటే అది చూస్తున్నట్టే కదా. ఇప్పుడు మళ్ళీ ఈ మాట అన్నా అంటే రెండు మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చినప్పుడు అవన్నీ తుడుస్తున్నాడు, తుడిచినప్పుడు అమాయకంగా ఎందుకు చూస్తున్నాడు ఈయన? అంత చిన్నపిల్లవాడా, ఏమీ తెలియని వ్యక్తే? మరి పోనీ వచ్చిన తర్వాత అయినా సునీత గారు వచ్చిన తర్వాత అయినా పలానా గంగిరెడ్డి విస్తలకి పనిచేశాడు, రక్తం మడుగులో ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? మరి గంగిరెడ్డి గారు చేశారంటే మరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అలాంటి వస్తున్నాను, దాంట్లోకి వస్తున్నాను. ముందు ఇక్కడ మాట్లాడిన తర్వాత దాని దగ్గరికి వస్తాను. మరి అన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? మరి విజయసాయి రెడ్డి గారు ఇది గుండెపోటు
అని చెప్పినప్పుడు పక్కనే ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు, ఇవన్నీ అబద్ధాలు అని. ఇక మీరు అన్నారు నారాసుర రక్త చరిత్ర. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాశారు కదా వాళ్ళు. ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఆ కత్తి నుంచి చుక్కలు జారుతా రక్త మరకలంటి అదేసి ప్రత్యేకంగా దాని గురించి ఎన్ని రోజులు దాని గురించి చేశారు. మరి వీళ్ళే న్యాయస్థానానికి వెళ్ళి దీని గురించి ఎక్కడా మాట్లాడకుండా చేయమని చెప్పారు కదా, గ్యాగ్ ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు కదా. ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయారు అని చెప్పని. నిన్నగాక మొన్న 6 ఐపీఎస్ఎల్ని 3 ఐఏఎస్ఎల్ని తొలగించింది ఎన్నికల సంఘం. మరి నువ్వు అంత సమర్థుడు కదా, సింహానివి కదా, మరి నువ్వెందుకు ఆపలేకపోయావు? ఆపద్ధర్మం ఇక్కడ. అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏదైనా విపత్తులు సంభవిస్తే నిర్ణయాలు తీసుకోవడానికి సమీక్షలు చేయొచ్చు తప్ప మిగిలిన దాంట్లో ఏలు పెట్టడానికి వీల్లేదు. మార్చి 10వ తారీఖు నాడు ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, మీరు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆ రోజైతే ఆయన ఎలా చేయలేకపోయాడు, ఈరోజు మీరు అంతే కదా. మరి ఇప్పుడు ఆ రోజు ఆ నెపం ఆయన మీద కిందకి వేస్తున్నారు. వేశారు, నిజంగానే జరిగింది. ఇప్పుడు మీ అంతటా మీరు వచ్చిన తర్వాత మీరే చెబుతున్నారు కదా, ఇది గంగిరెడ్డి చేశాడు, ఇట్లా చేశారు కుటుంబాలని చెప్పని మీరు మాట్లాడుకుంటున్నారు కదా. అక్కడ పోయింది కదా చంద్రబాబు నాయుడు గారు అంశం, పక్కెళ్ళిపోయింది కదా. మరి ఆ రోజు మీరు చెప్పింది అబద్ధాలే కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు నిన్న ఆ అమ్మాయి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చేసింది. అసలు ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి అని చెప్పని. దానికి మీ దగ్గర సమాధానం ఏముంది? సిబిఐ వాళ్ళు 3 సంవత్సరాలు పట్టింది గొడ్డల పూటని, పదునైన గొడ్డలతోటి ఇన్ని వేట్లు వేశారని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆయనకి ఎలా తెలిసింది? అక్కడికి వచ్చిన అవినాష్ రెడ్డి గారు చనిపోయారనుకున్న ఎమ్మటనే వచ్చిన అవినాష్ రెడ్డి గారికి తెలియలేదు. అప్పటికప్పుడే వచ్చి కుట్లేసి రక్త మరకలు తుడిసి డ్రెస్సింగ్ చేసి కన్నం చేయబోయే సమయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా ఈరోజు? ఐఎంఐ అడుగుతుంది, అందరూ సిబిఐలో అదే అడుగుతున్నారు. మరి పోనీ మీరు అధికారంలోకి వచ్చారు, మీ చిన్నాన్న మీద అంత ప్రేమ, ఈరోజు మళ్ళీ అదే అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ రోజు కలిసి వచ్చింది. మరి మీరు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు దాని గురించి ఇంతవరకు సాక్ష్యాధారాలు ఎందుకు సిబిఐకి అందజేయలేదు? సిబిఐ కోరింది మీరు, సిబిఐ వద్దంది మీరు. ఇక్కడే మీ చిత్తశుద్ధి అర్థమైపోతూ ఉంది కదా. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీరు అన్నారు, ఆయన అన్నాడు చాలా స్పష్టంగా, కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పారు. చిన్నాన్నకి తెలుసు అన్న. చిన్నాన్నకి తెలియకుండా ఎట్లా ఉన్నది? గొడ్డల పోట్లు వేసినప్పుడు ఆయనే కదా వేయించుకుంది, ఆయనే కదా. ఆయన తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చిన్నాన్న మీ పైనుంచి అని చెప్పాడా? చిన్నాన్నకు తెలుసు అంటే పోనీ చిన్నాన్న వచ్చేదని చూతాడా? దేవుడు వచ్చేదని చూతాడా? వాళ్ళిద్దరు రారనే కదా మీ ధైర్యం. అందరికి తెలుసు అంటే అదే ప్రజానీకంలో నువ్వు ఉన్నావు కదా పులివెందులలో, నీ తెలియకుండా ఉంటుందా? ఇంకోటి, ఆ పులివెందుల గడ్డ మీద, ఆ కడప జిల్లాలో, సరే కడప జిల్లా వరకు తీసేసిన పులివెందుల గడ్డ మీద మీ ఇళ్లలో ఎవరైనా సరే మీ అనుమతి లేకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ప్రాంతానికి? అంత ధైర్యం ఎవరికన్నా ఉందా? అన్ని ఆ ఇంటికి. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినవన్నీ ఈరోజు వాళ్ళ ఆ అమ్మాయి చాలా స్పష్టంగా వివరంగా చెప్పింది. కాబట్టి చూడాలి ఇప్పుడు న్యాయస్థానాలు ఎన్ని ఏం జరుగుతాయో చూడాలి. ఇప్పటికైతే రక్తపు మరకలు వాళ్ళ చేతుల్లోనే ఉండయి అనేది అర్థమైపోయింది. సో రవీంద్రనాథ్ రెడ్డి గారి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మావయ్య అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు రక్తం తుడిచారు, ఎవరు చూస్తూ ఉండిపోయారని చెప్పి ఆయన మాటల్లో ఆయనే చెప్పారు. సో దాన్ని బట్టి మిగిలిన జిల్లాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేట్టుగా ఉంది. మరి రాబోయేటువంటి రోజులు ఇంకా క్లారిటీ వస్తుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.